ఫ్రీ బస్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మహిళలు బస్సులో కొట్టుకుంటున్నారు. రీసెంట్‌గా సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్ళే బస్సులో ఇద్దరు మహిళలు చెప్పులు తీసుకొని కొట్టుకున్నారు జుట్టు లాక్కుని. సో, ఆల్రెడీ దీని గురించి ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అంటే అందరికీ సమానంగా ఉండాలి. మహిళలు వేరు, మగవాళ్ళు వేరు అని కాకుండా. సో, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కార్పొరేషన్ వేరు, సర్కారు వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్సు. ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్, అది వేరు. సర్కారు వేరు. సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏంటిదనంటే మహిళలకు ఉచిత రవాణాను. తద్వారా కోట్ల మంది మహిళలు ఈరోజు ఉచిత రవాణాని వాడుకుంటున్నారు. తద్వారా వారు అనుకుంటున్నటువంటి గమ్యస్థానాలకి ఫ్రీగా ప్రభుత్వం ఆ యొక్క భారాన్ని మోస్తుంది. ఫ్రీగా వాళ్ళు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడ పోతున్నారు. కోట్ల మంది ప్రయాణం చేస్తున్నటువంటి తీరులో 1-2 సంఘటనలు అనేటటువంటి వారి వ్యక్తిగతంగా వాళ్ళకు ఉంటున్నటువంటి విషయాలను తీసుకొచ్చి సోషల్ మీడియా మాధ్యమాలలో పెట్టి చూసిరాళ్ళు జుట్లు పట్టుకురు కాబట్టి ఈరోజు బస్సు పథకం తీసేసేయాలి, లేకపోతే ఇగో బస్సులో హెవీ లోడ్ అయిపోయింది కాబట్టి బస్సు పథకం తీసేసేయాలి. నేను ఒకటి అంట, ఇన్ని 10 సంవత్సరాలు సౌతి తల్లి ప్రేమ చూపించి తెలంగాణను ఆగం పట్టించినటువంటి మీరు ఏ రోజన్నా మహిళల గురించి ఆలోచించినటువంటి పాపన పోయినరా? మరి ఇదే ఆలోచన మీకెందుకు రాలే? మేము చేస్తుంటే ఎట్టి పరిస్థితులలో దీన్ని జరగనియద్దు, ఎందుకంటే ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు, మహిళలు మొత్తం హర్షిస్తున్నారు. మరి ఇదే ఎవరినైనా నేను అంటున్నా, బీజేపీని అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు ఒకటే వైఖరిగా మాట్లాడుతున్నాయి. అదే పోయి మహిళల ముందు చెప్పురి, మేము వస్తే ఉచిత బస్సు తీసేసేస్తాం, మీకు ఎవరికి కూడా ఫ్రీగా ఇవ్వమని చెప్పి, మేము వచ్చేసేస్తే సిలిండర్ మీద కూడా మేము రాయితీ ఇవ్వము, మేము ఇవన్నీ తీసేసేస్తాం, ఉచితాలకు మేము వ్యతిరేకం అని చెప్పండి. మహిళలని ప్రోత్సహిస్తుంటే మహిళల ప్రోత్సాహకాలని ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేనటువంటి వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాన్ని మా వంతుగా మహిళలు చూసుకుంటారు. మా దిక్కుకెంచి మహిళలు చూసుకుంటారు వాళ్ళ సంగతి. కానీ ఇక్కడ అతను కోర్టులో ఎవరైతే పిటిషన్ వేశారో ఆ వ్యక్తిని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అంటే అందరూ సమానమే. అవును, ఇది సెపరేట్ చేసి రాజ్యాంగ విరుద్ధ మహిళలు అంటే చాలా మంది ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా మగవాళ్ళు కూడా చాలా మంది పూరుంటారు. మహిళలు ఎక్కువ ఉద్యోగం చేసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు, మగవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇబ్బంది కదా అని చెప్పేసి ఆయన ఒక వాదన కూడా వినిపించారు. అంటే అది అర్ధరహితంగా ఉందని నేనంట. ఎందుకు అంటున్నా అంటే ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. మన ఇంట్లో మహిళలకి మంచి జరుగుతుంది అని అంటే స్వాగతించినటువంటి మొగోడు ఎవడు ఉండడు. ఈడనే కాదు, భూమండలంలో ఎవరైనా కూడా మన ఇంట్లో మహిళలకు ఏదైనా మంచి జరుగుతుంది, మంచి చేసేటటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది అంటే దాన్ని స్వాగతించము అని చెప్పేటటువంటి మొగోడు ఎవడు ఉండడు. పాయింట్ నెంబర్ 1. వాళ్ళకు వేరు మాకు వేరు అని చెప్పి నువ్వు గోడగట్టి మాట్లాడేటటువంటి వాడి ఒక మానసికమైనటువంటి ఆలోచనలు మనం పరిగణనలోకి తీసుకోవాలి. మన అక్కకి, మన చెల్లెకి, మన అమ్మకి, మన అందరికీ కూడా ఉచితంగా బస్సు రవాణా అనేటటువంటిది మరీ ముఖ్యంగా పేదవారి కోసం ఇది ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా లగ్జరీలల్లో ఫ్లైట్లలో పోయేటటువంటి వాళ్ళు, లేకపోతే క్యాబ్లలో పోయేటటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ సొంత వెహికల్స్లో కోట్ల రూపాయల కార్లలో పోయేటోళ్ళు వచ్చి ఫ్రీగా టికెట్ ఇస్తారు కాబట్టి 10 రూపాయలు నేను పోయి బస్సులో కూర్చుంటాం మన ఎవరు అనరే. అంటే తెలంగాణలో పేదరికం ఉందంటున్నారా? ఉందనే కదా మేము అంటున్నాము, లేదని మేము అంటలే. కాంగ్రెస్ పార్టీ ఉందని అంటుంది. ఇన్ని రోజులు లేదని చెప్పి బీఆర్ఎస్ బొంకింది. కానీ వాళ్ళు చెప్పినట్టుగానే తలసరి ఆదాయం అనేటటువంటి నెలకి 20,000 రూపాయలు ఏమో లెక్క రాసిరాళ్ళు. తలసరి ఆదాయం పెంచేసేసినా మేము వచ్చినాక బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయింది. మరి తలసరి ఆదాయం పెంచితే బస్సు ఉచితంగా పెడితే జనాలు ఎందుకు ఎక్కి దాని గురించి కొట్లాడుకుంటున్నారు? మీ లెక్కల ప్రకారం మీ భాషలో చెప్పాలంటే మరి చేయదు కదా. మరి ఎందుకు జరుగుతుంది? అందులో తలసరి ఆదాయం అనేది ఒక్కింట్లో 4 ఉంటారు. యూనిట్ మనం తీసుకున్నా కూడా 4 యూనిట్ అంటే సుమారు నీవు రాసిన లెక్కల ప్రకారం అయితే 1,00,000 రూపాయలు. కుటుంబానికి 1,00,000 రూపాయలు వచ్చినటువంటి పరిస్థితులే గిట్ట నిజంగా ఉంటే మరి ఈరోజు అట్లాంటి గంటలు మనం చూస్తామా? అయితే కొంతమంది మహిళలు అన్నమాట ఉచితంగా బస్సు పెట్టడం వల్ల అందరూ తిరుగుతారు తప్ప ఖాళీగా ఉన్న వాళ్ళు సరదాగా అది చూద్దాం ఇది చూద్దాం తిరుగుతారు. అదే ఏదైనా ఉపాధి కల్పిస్తే 4 రూపాయలు సంపాదించుకుంటారు, వాళ్ళ పిల్లలను కూడా పోషించుకుంటారని చెప్పేసి అంటున్నారు. అండి, ఒకటి బాధ్యతతో ఉంటున్నటువంటి మహిళలని మరీ ముఖ్యంగా పేదవారిని కించపరిచేటట్టుగా దయచేసి ఎవ్వరు మాట్లాడకండి. పని బాట లేకుండా తిరుగుతారు, ఉచితంగా బస్సు ఇస్తారంటే పని బాట లేకుండా ఎవరు ఉండరు. ఉచితంగా బస్సు ఇస్తే మేము పోయేటటువంటి అంటే వారి యొక్క కెపాసిటీ పోకుండా ఉంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించుకొని ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాలను తీసుకుంది. కడుపు నిండి ఉంటున్నటువంటి వాళ్ళకి, ఎట్లాంటి కష్టం చేయనటువంటి వాళ్ళకి నెలకి ఇన్ని పైసలు వచ్చేటటువంటి వాళ్ళు ఉత్తగా దుబారాగా తిరుగుతారేమో. దయచేసి తెలంగాణలోనే కాదు ఎక్కడ కూడా మహిళలు దుబారాగా బస్సు ఫ్రీకి ఇస్తారు కాబట్టి పోయి టూర్లు తిరిగేసి వస్తా అనేటటువంటి పరిస్థితులలో ఉండరు. దయచేసి అట్లా కించపరిచి మాట్లాడొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి, ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేసినటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయరు మీరు, వాళ్ళు కడుపు నిండి వాళ్ళే ఉంటారు.
వాళ్ళు బస్సు ఎక్కనోళ్ళే ఉంటారు, వాళ్ళు పొద్దున్న లేస్తే సొంత కార్లలో తిరిగేటోళ్ళే ఉంటారు. బస్సులలో ఎక్కుకుంటా కష్టపడుకుంటా మాకు బస్సులు ఇచ్చినందుకు స్వాగతిస్తున్నాం సార్ అనేటటువంటి వాళ్ళు ఎవరు ఈ మాట మాట్లాడరు. కడుపు నిండా ఉండి పైసలు ఆమ్దాని నెల కింద వచ్చుకుంటా ఏ పని లేకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద ఉతగానే విమర్శలు చేసేటటువంటి వాళ్ళు మాత్రమే పాస్ చేస్తారు తప్ప దయచేసి మహిళలను కించపరిచి మాట్లాడొద్దు. మహిళలకి మొగుడుతోడు కొట్లాడుతుర్రు, వాళ్ళకి ఈరోజు స్వేచ్ఛ ఇచ్చినందుకు అమ్మగారింటికి వెళ్ళిపోతుర్రు అంటే ఏంది? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే జీర్ణించుకోలేనటువంటి ఎంత చిన్న గుణం ఉంటే మాట్లాడతారు ఇట్లాంటి మాటలు. నేను ఇప్పుడే అన్నా, మన ఇంట్లో మహిళలకు ఎవరైనా మంచి చేస్తురంటే స్వాగతించని మొగోడు ఎవడని ఉంటాడా? అట్లనే మహిళలకి ఉచితంగా ఇస్తుర్రు అని అంటే అన్నీ ఉంటున్నటువంటి వాళ్ళు, ఓర్వలేనటువంటి వాళ్ళు, కడుపులో అజీర్తి ఉంటున్న వాళ్ళు మాత్రమే అట్లాంటి విషయం కక్కుతారు. సో బాగా తెలంగాణలో మాట్లాడాలంటే బాగా డబ్బులతో బలిచున్నటువంటి వాళ్ళు, లేకపోతే మహిళలు అంటే చిన్న చూపు చూసేటటువంటి వాళ్ళు మాత్రమే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప మిగతా ఎవరు కాదు. ఓకే, రైట్. అయితే ఎమ్మెల్సీల విషయానికి వస్తే ఏంటి, అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. సో ఏంటి దాని గురించి? ఏకగ్రీవమే కదా, అది పార్టీ నిర్ణయం, అధిష్టానం ఇచ్చింది, అధిష్టాన నిర్ణయం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ పోతుంది కదా. అంటే అధిష్టానం అంటే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం అండి, లేకపోతే పైనుంచి వచ్చిందా? ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారి నిర్ణయము పైన నిర్ణయం అనేటటువంటి రెండు కోఆర్డినేషన్ తోటే పోతాయి, దీంట్లో ఎట్లాంటి అనుమానాలు ఏముంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు రేవంత్ రెడ్డి పైనుంచి ఆడిస్తేనే ఆడతాడు, ఇక్కడ ఏం చేయాలన్నా సరే, ఈవెన్ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పైనుంచి పర్మిషన్ తెచ్చుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఇప్పుడు నేను ఇందాకనే ఒకటి చెప్పిన, కంచెలు తెంపే దగ్గరికి మొదలు పెట్టుకుంటే డ్రగ్స్ని నియంత్రించేదైనా, బెల్ట్ షాపులు తీసేసుడైనా, లేకపోతే విద్య మీద చిత్తశుద్ధితో రివ్యూ అయినా, లేకపోతే రైతు రుణమాఫీ పార్లమెంట్ ఎన్నికలకు అంత ముందు ఇంత ఆర్థిక కష్టాలున్నా కూడా చేసేటటువంటి అంశాలైనా, దావోస్కు పోయి సుమారు 38,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించేటటువంటి దీంట్లో ఏమైనా అధిష్టానానికి సంబంధం ఉందా? ఎందుకు ఈ పనికి మళ్ళీ మాటలు? నేను చెప్తున్నా కదా, ఏం లేనటువంటి వాడు ఏంటంటే కాలికి ఒక కొండ వేసేసేసి చూసిరా అని చెప్పి అనేటటువంటి ప్రయత్నాలు, అంతే తప్ప అంతకుమించి వేరేదేం లేదు. ఎప్పుడైనా పరిపాలన అనేటటువంటిది ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన చేస్తారో ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు, అధిష్టానం దాన్ని ప్రశంసిస్తూ ఉంది. ఈరోజు పరిపాలన తెలంగాణను చూసి మిగతా రాష్ట్రాలు చూసి నేర్చుకునేటటువంటి స్థాయికి తీసుకుపోతాడు అనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది, పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. అండ్ ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడని ఇంగ్లీష్ తీరు చూస్తుంటే కొంతమంది నాయకులు యువతకి ఆయన ఏం చెప్తారు, అసలు ఆయన మాట్లాడిన తీరు అలా ఉంది ముఖ్యంగా అని చెప్పేసి 14 నుంచి 16 సంవత్సరాలపు ఉన్న విద్యార్థులే సరిగ్గా చదువుకోలేదని చెప్పేసి దానికి వ్యతిరేకంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. నిన్ననే ఒకటి పత్రికలలో వచ్చింది, మెయిన్ పేపర్లలోనే వచ్చింది. సర్వే ప్రకారం ఏంటిదంటే 14 నుంచి 16 సంవత్సరాల పిల్లలు సెకండ్ క్లాస్కి సంబంధించినటువంటి పాఠాలు ముంగట పెట్టి చదువురు అంటే చదవలేనటువంటి పరిస్థితి. కేవలం 42% మంది మాత్రమే చూసి చదివేటటువంటి పరిస్థితి. అంటే మీరు ఒకసారి ఇక్కడ గమనించరు, 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా స్కూళ్ళల్లో ఫస్ట్ చేరినటువంటి పిల్లల కథ ఇదంతా. అంటే బీఆర్ఎస్ పరిపాలనలో ఈ రాష్ట్రంలో నీ చదువు ఎంత దిగజారిపోయింది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఎంత దిగజారిపోయింది అని అంటే, ఈరోజు 16 సంవత్సరాలకు వచ్చినటువంటి పిల్లవాడు కూడా 2వ తరగతికి సంబంధించినటువంటి పాఠాలు చదవలేనటువంటి దిక్కుమాల పరిస్థితికి తీసుకొని పోయినాం. ఒక పక్క పాఠశాలలు తీసేసినాం, ఒక్కసారి కూడా మరి గురువులని ఉపాధ్యాయులని నియమించినటువంటి పరిస్థితి లేదు. ప్రైవేట్ వాళ్ళని ఎంతసేపు ప్రోత్సహించినటువంటి పరిస్థితే. పేరుకి మాత్రమే నేనేదో పెద్ద ఐటీ మినిస్టర్ని, నేను తోటకూర అని మాట్లాడేటటువంటి నువ్వు ఈరోజు పాఠశాలలకి సంబంధించినటువంటి పిల్లల జీవితాల గురించి ఈరోజు ఆలోచించినవా? నీ టెక్నాలజీ కనీసం స్కూళ్ళకి నేను తీసుకొని పోతా, తద్వారా టెక్నాలజీతో అనుసంధానం చేస్తే పిల్లలు ఇంకా బాగా ఎఫెక్టివ్గా చదువుకుంటారు. పక్క రాష్ట్రాలతోటి పోల్చుకుంటే తెలంగాణ బిడ్డలు ఇంకా స్వశక్తితోటి వాళ్ళకంటే ఉత్తీర్ణంగా మన పిల్లలు పాస్ అయ్యేటటువంటి విధి విధానాలు ఒక ఇంటికే మందం అనేది ప్రయత్నం చేసినావా మీ బతుకులకి? చేయలే కాదు కదా, పాపం మూట కట్టుకొని ఈరోజు వేలాది స్కూళ్ళని తీసేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. వీళ్ళు ఈరోజు వచ్చి బొంకుతూ ఉంటారు, మేము అట్లా అభివృద్ధి చేసినాం, మేము ఇట్లా అభివృద్ధి చేసినాం అని చెప్పి. ఇండస్ట్రియల్ మంత్రి నువ్వే ఉండే కదా, 7 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీల బకాయిలు ఇవ్వకపోతే కొన్ని వేల ఎంఎస్ఎంఈలు మూతపడ్డటువంటి పరిస్థితి. మీరు చేసినటువంటి ఏ పని కూడా ఒక్కటంటే ఒక్క పని, ఇక అతిపెద్ద కుంభకోణాలంటే కాళేశ్వరం అయినా, ధరణి అయినా, ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతోటి మీరు చెప్పిన ఆఖరికి నాటుతున్నటువంటి మొక్కల పేరు మీద, ఆ మొక్కల పేరు మీద మీరు వేసుకున్నటువంటి కండువాల దాకా కుంభకోణాలే ఉన్నాయి.
మీ బతుకులకి ఏ ఒకటన్నా నిజంగా నిజాయితీగా, నేను అందుకనే మళ్ళీ అంటున్నా, సూట్ వేసుకొని ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన దొంగ అనేటోడు 10 సంవత్సరాల సంది ఇట్లా దోపిడీ చేసుకొని తిన్నాడు. కానీ ఊర్లలో చదువుకొని అయినా కూడా జనాల మన్ననలతోటి ప్రశ్నించుకుంటా తెగిడుపు అనేటటువంటిది వెన్ను చూపకుండా ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి భాషతోటి సంబంధం లేదు, భావంతో నా రాష్ట్రానికి వనరులు ఎట్లా రావో అని చెప్పి ఛాలెంజ్గా తీసుకొని వచ్చి ఈరోజు నెల రోజులలోనే సాధించి చూపించినటువంటి ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, లేకపోతే పొంకనాలు కొట్టుకుంటా ఈరోజు పేపర్లలో మాత్రమే పబ్లిసిటీలు చేసుకుంటా సినీ తారల చుట్టూ తిరుగుకుంటా పాలన చేసినటువంటి కేటీఆర్కి చాలా తేడా ఉంది. ప్రజలు దీన్ని గమనించిండ్రు. మీ బూటకపు మీ వేషధారణలు, లేకపోతే మీ సుఖ సంతోషాల కోసము, మీ భోగ భాగ్యాల కోసం పరిపాలనని 10 సంవత్సరాల నుంచి ఈరోజు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఎంత ముంచాలనంత ముంచారు. ఒక ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ లేదు. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా. ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ నాగనాక్రామ్ కూడా అవతల పక్క పోతే ఔటర్ రింగ్ రోడ్ పొంటి బైసైక్లింగ్కి సంబంధించినటువంటి ట్రాక్లు వేసారు. మీరు అందరికీ తెలిసే ఉంటుంది. ఆడ ఎన్ని కోట్లు పెట్టేసిండు. సైకిళ్ళు దొక్కుతున్నటువంటి పరిస్థితి ఆడ ఏ రోజైనా చూసిర్రా? పొద్దున్న లేస్తే బర్రెలు పోతాయి, బర్రెల దొడ్లు అయినాయి. అవి ఎవరికి ఉపయోగము? ఈ ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అనేటటువంటిది కనీసం నువ్వు ఎవరు పర్పస్ కోసం పెట్టినా వాళ్ళ పర్పస్ కోసం కాపాడుతున్నటువంటి పరిస్థితి అని ఉందా? ఒక ఉదాహరణ మాత్రమే నేను చెప్పిన. హరితహారం అని చెప్పి మొక్కలు నాటిరు. మొక్కలు ఏమైనా లెక్కలేమో 10,000 కోట్ల పైన రాసిర్రు. మొక్కలు ఏమైనా అంటే బర్రెలు తిన్నాయి అంటున్నావు. అంటే ఈ కుంభకోణాలు పెట్టేటప్పుడు వేసుకొని ఫోటోలకు పోజులు ఇచ్చేటటువంటి కండువాల దాకా కూడా కోట్ల రూపాయల లెక్కలు రాసి దుర్వినియోగం చేసినటువంటి మీ పరిపాలన వద్దు. ఈరోజు ఒక 2 రోజులు లేట్ అయినా సరే రాష్ట్రానికి వనరులు ఎక్కువ కావాలి, ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలి, ఆర్థికంగా పరిపుష్టం కావాలి, ఉపాధి ఉద్యోగాలు కావాలి, ఆరోగ్యము విద్యా వైద్యం అనేటటువంటిది ఏదైతే ఉందో దీనికి పెద్దపీట వేయాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, దీనికి అధినాయకత్వంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన యొక్క చిత్తశుద్ధిని ప్రజలు ఎవ్వరు శంకిస్తలేరు, స్వాగతిస్తున్నారు. 6 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది అంతరించిపోతుంది. ఎందుకు అనంటే నిలబడ్డటువంటి కార్ల కోతుల గుంపు పడ్డట్టు ఓ దానికి ఎవరికి నడపనీకే రాదు. అది స్టీరింగ్ని కొరుకుతుంటుంది, ఒకటేమో సీటుని చింపుతుంటుంది, ఒకటేమో డిక్కీలో తలకాయ పెడుతుంది, కిందికి కాళ్ళు పెడుతుంది, ఇంకోటేమో టెర్రస్ మీదకి ఎక్కుతుంది, ఒకటి విండోలకి బయటికి డొల్లుతుంటుంది. ఇట్లుంది అలా కథ. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కథ ఎట్లుంది అనంటే ఆగిపోయిన కారు మీద కోతుల గుంపు పట్టి ఉన్న కారుని కూడా చెల్లాచెదురు చేస్తున్నటువంటి పరిస్థితి. 6 నెలలు పడుతుంది.